అందరికీ నమస్తే. ఈ గవర్నమెంట్‌కు ఎవరు సలహాలు ఇస్తున్నారో, వాళ్ళు ఏం చెప్తే వీళ్ళకి ఏం అర్థమవుతుందో ఏం తెలవదు. కానీ రైతులకు యూరియా కోసం యాప్ తీసుకొచ్చారట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు ఈ మాట. ఆ మాట విన్న రైతులు పరిశాన్ అయినారు. మాకు యూరియా కావాలి యాప్‌లు ఎందుకు అని. యాప్‌లో బుక్ చేసుకుంటే వీళ్ళు యూరియా ఇస్తారంట. వీళ్ళకు ఏమనిపిస్తుందంటే వీళ్ళ మాట తీరు చూస్తే ఈసారి కూడా ఈ యాసంగిలో మనం పొలం వేసేదే తక్కువ. వరి నాట్లయినా మామూలు అయినా కూడా తక్కువనే ఇస్తాం. దానికి కూడా షార్టేజ్ వస్తుందని ముందే చెప్తున్నట్లుంది. అంటే మేమేం చేయలేము, యూరియా ఇబ్బంది ఉంది అని చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. అసలు రైతులకు ఎంతమంది దగ్గర ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి, ఎంతమందికి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది, అవన్నీ చాలా చాలా సమస్యలు ఉంటాయి ప్రాక్టికల్గా పోయినప్పుడు. మరి గవర్నమెంట్ అవన్నీ ఆలోచించకుండా ఒక యాప్ తీసుకొచ్చేసి మీరు బుక్ చేసుకుంటే మీకు వస్తుంది 24 గంటలలో, రాకపోతే మళ్ళీ ఒక 10 రోజులు ఆగాలి. అసలు అగ్రికల్చర్ మీద ఈ గవర్నమెంట్లో ఎవరికన్నా ఏమన్నా అవగాహన ఉందా? ఆ అడ్వైజర్గా పోచారం శ్రీనివాసుని పెట్టుకున్నారు. కనీసం ఆయనన్నా అడగండి సలహాలు, ఆయన ఏమని చెప్తాడేమో. నాకు చాలామంది రైతులు ఫోన్ చేసిండ్రు, మీరు దీని మీద చేయండి, నిజంగానే మాకు ఈ యాప్లు గీపులు అంటే మాకు తెలియదు, యాపిల్ పాండ్లు ఒకటే తెలుసు, ఇదంతా ఏంది అని అడిగినారు. కాబట్టి మాట్లాడదాం మనం కూడా. ఈ వీడియో షేర్ కూడా చేయండి, ఎందుకంటే మన రైతులకు బాధ అయితే అది మన బాధనే 100%. మనం గవర్నమెంట్ని కొన్ని క్వశ్చన్లు అడుగుదాం. సరే ఏమంటారంటే రైతులకు టెక్నాలజీ రావద్దా అనొచ్చు గవర్నమెంట్. టెక్నాలజీ రావాలి. ఇప్పుడు చికెన్ తింటాం కానీ బొక్కలు మెడకేసుకొని తిరగం. రైతులకు టెక్నాలజీ అవసరమే. ఏమిటో టెక్నాలజీ కావాలి, ఈ యాప్ తీసుకొస్తే టెక్నాలజీ వచ్చినట్ట. అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. నా వెనుక కనిపిస్తున్నది యాప్. ఈ యాప్లో ఏమంట, ఇగో సీజన్ రబీ, కొద్దిగా జూమ్ చేయి, ఓనర్ నేము, ఓనర్ పీపీబీ నెంబర్, పాస్బుక్ నెంబర్, టోటల్ ల్యాండ్ ఎక్స్టెంటు, తర్వాత కల్టివేటింగ్ ల్యాండ్ ఎక్స్టెంటు, అవైలబుల్ కల్టివేటింగ్ అంటే మీరు ఎన్ని ఎకరాల్లో మీరు వరేస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో జొన్నలు వేస్తున్నారు, అదంతా మనం పెట్టాలని ఇక్కడ పెడితే టెనెంట్ ఆధార్ నెంబర్, కౌలుదారుడు ఆధార్ నెంబర్ ఇవ్వాలంట. కౌలుదారుడు ఆధార్ నెంబర్ అన్నీ పెడతారులే, కానీ ఇప్పుడు ఈ ఓనర్ డీటెయిల్స్ అంతా కౌలుదారుకి ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ఆ పాస్బుక్ నెంబర్ అవన్నీ ఎవరు ఇవ్వాలి? ప్లస్ అవన్నీ ఇస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ ఇగో టెనెంట్ డీటెయిల్స్ అంటే పలానా ఆయన భూమిని పలానా ఆయన కౌలు చేస్తున్నాడు అని గవర్నమెంట్లో రిజిస్టర్ అవుతుందంట. అట్లయితే కౌలుదారులు కూడా తిప్పలే, కౌలుదారులకు భూములు దొరకవు, ఇవ్వరు. మా సర్వే నెంబర్లు ఎందుకు, మా పాస్బుక్ నెంబర్లు ఎందుకు అనేది ఉంటుంది కదా భూ యజమానులకు. ఇదంతా పంచాయతీ పెట్టి ఉన్నట్టుంది. అయితే ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఫాదర్ నేమ్, ఫార్మర్ నేమ్, ఫాదర్ నేమ్, ఆధార్ నెంబర్, తర్వాత యాడ్ ల్యాండ్ డీటెయిల్స్. ఇంకా దీనిలో పోతే ఇంకేమేమి అడుగుతుందో మొత్తం. ఈయన పోయినాక బుక్ ఫర్టిలైజర్ బుకింగ్ హిస్టరీ అంటే ఇంతకుముందు ఎంత తీసుకున్నావు, ఎప్పుడు తీసుకున్నావు, ఇది ఇచ్చి ఈ యాప్ అంట, ఈ యాప్తోనే మీరు బుక్ చేసుకోవాలంట. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే సీజన్ రైతులందరూ వచ్చి లైన్ అని ఇవ్వడ్డారు, చెప్పులు వదిలిండ్రు, పాస్బుక్లు పెట్టిండ్రు. అది ఈ గవర్నమెంట్ వచ్చాకనే కనిపిస్తుంది తెలంగాణలో. మళ్ళీ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనిపించినాయి అట్లాంటి సీన్లు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం అట్లాంటివన్నీ చూసినాం. దాంతోన గవర్నమెంట్కు తలకాయ పోతుందంట, అవమానం అంట. అది గవర్నమెంట్కి అవమానమే. మన రైతులు అట్లా లైన్ నిలబడి రాత్రింబవళ్ళు తెల్లవారుజామున వచ్చి నిలబడి 2 రోజులు 3 రోజులు వారం రోజులు 10 రోజులు 15 రోజులు అయినా యూరియా దొరకలేదని చెప్పి నాలాంటి పోయి మాట్లాడించి అది వీళ్ళకు వశపడతలేదు. ఇప్పుడు ఏంటంటే ఆ లైన్లు కట్టవద్దు, యూరియా రాకపోయినా సరే రైతులు ఇంటికాడ గమ్మున ఉండాలి, వాళ్ళు బయటికి రావద్దు. బయటకు వస్తే వాళ్ళు వీళ్ళు పోతారు, మాట్లాడిపిస్తారు, గవర్నమెంట్ యూరియా ఇస్తలేదంటారు. మీరు కరెక్ట్ యూరియా ఇస్తే రైతులు ఎందుకు మాట్లాడతారు? కరెక్ట్గా యూరియా ఇస్తే రైతులు పోయి 2 రోజులు 3 రోజులు వారం రోజులు 10 రోజులు 15 రోజులు ఎందుకు లైన్లో నిలబడతారు? అది మీ ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఫెయిల్యూర్. అది మీ ఫెయిల్యూర్ను సరి చేసుకోవడం పక్కన పెట్టి ఈ రైతులు ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఎట్లున్నదంటే ఎవరికో స్కూల్ కోవడం ఇష్టం లేకపోతే స్కూల్ను తగలబెట్టినట్టుంది ఇది. ఇంకా స్కూలే లేకపోతే నేను బడికోవాలని అవసరమే లేదు కదా. ఇప్పుడు ఇంకా ఇది కరెక్టే నేను చెప్పింది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి యూరియా ఇవ్వడం చాతగాక అసలు యూరియా అనే ఒక సెంటర్ లేకుండా చేయడం. యూరియా పలానా సెంటర్ దొరుకుతుంది అంటే రైతులను తెచ్చి నిలబడతారు. అంటే వీళ్ళు మేము ఫెయిల్ అయినామని ముందే చెప్తున్నారు. వీళ్ళు ముందే చెప్తున్నారు. ఎందుకంటే రైతులకు ఈ యాప్ మీద ఎంత అవగాహన ఉంటుంది, గవర్నమెంట్ అవగాహన కల్పించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా?
అసలు ఎంతమంది రైతుల దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి, యాప్లు పెట్టుకునే ఫోన్లు ఉన్నాయి? ఎంతమంది రైతులకు ఆండ్రాయిడ్ ఫోన్లు ఆపరేషన్ వస్తుంది? చాలామంది రైతులకు ఫోన్ వస్తే ఎత్తుతారు, చేయాల్సి వచ్చినప్పుడు పక్కాయంతో అడిగి చేపిస్తారు. ఈ నెంబర్ కొట్టు, ఫోన్ మాట్లాడాలంటారు. ఒకసారి కనుక చాలామంది ఓ ఓ ఓ నెంబర్ పోయిందనుకో, ఊకి అదే నెంబర్కి చేస్తుంటారు వాళ్ళు. మళ్ళీ మనం చేసినామనుకో, ఏమో బిడ్డ అదేదో తాకి వచ్చింది అంటారు. అంటే దాని మీద అంత అవగాహన ఉండదు, చాలామంది రైతులకు ఉండదు. కొంతమందికి ఉండొచ్చు, చాలామందికి ఉండకపోవచ్చు. అందరూ చదువుకున్న వాళ్ళే ఉండరు కదా. మరి వాళ్ళకి సిగ్నల్స్ లేని ఏరియాలో కూడా రైతులు వ్యవసాయం చేస్తుంటారు. వాళ్ళు పోయి దున్నాలనా, అరకబట్టాలనా, లేకపోతే మీ యాప్లు సిగ్నల్స్ ఏడున్నాయని రేషన్ షాప్ల కాడ సిగ్నల్స్ లేవని చెట్ల మీదకి ఎక్కి, గుట్టల మీదకి ఎక్కి, పుట్టల మీదకి ఎక్కిస్తారు, అట్లా చేయాలన్న రైతులు. గవర్నమెంట్ ఏం చేస్తుంది మరి? అసలు ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది ఎంత తెలుసా? వరికి ఎకరాకు రెండు బస్తాలు, జొన్నకైతే 3 బస్తాలు ఇస్తారంట. కానీ ఎంత అవసరం? వరి పంట వేసినాక, నారేసినాక నెల రోజుల లోపల ఎకరాకు 2 బస్తాలు స్టార్టింగే అయిపోతాయి. మళ్ళీ పుట్టకొచ్చినప్పుడు మళ్ళీ పెట్టాలి యూరియా, మళ్ళీ ఎడిపోవాలి. జొన్నకు ఎకరాకు 4 బస్తాలు పడుతుందంట, వీళ్ళు ఇచ్చేది 3 బస్తాలు అంటున్నారు. అసలు అవి ఇస్తారో ఇరో కూడా తెలియదు. వీళ్ళు బుగ్గేసుడు ఏందో, ఎక్కడో ఇంకో ధర తీసుకొచ్చుకోవాలంట. మళ్ళీ ఎక్కడ ఉంటుందో అక్కడ చెప్తారంట. మొన్న ఏమైందంటే యూరియా తిప్పల్లా, యూరియా లేక ఒక రైతులు ఇంకొక ఊరికి పోతే, మాకే లేదు, మా ఊర్లోనే మాకు సరిపోతలేదు, మళ్ళీ మీరు మా ఊరికి వచ్చిరా అని వాళ్ళకి యూరియా పంపించేసినారు. గొడవలేని మళ్ళీ ఇప్పుడు ఆ గొడవలు పెట్టే ప్రయత్నమా? అసలు గవర్నమెంటు ఈ యాప్ చేసినప్పుడు ఎంత అవగాహన మేరకు చేసింది? రైతులకు ఏం అవగాహన కల్పించింది? మీ ఫెయిల్యూర్ను రైతుల మీద చేయడం ఎందుకు? మీరు ఏదో అవైలబిలిటీ పెట్టిరనుకో, మొత్తం అవైలబిలిటీ పెట్టిరనుకో, కామారెడ్డి జిల్లాకి ఇంత కావాలి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఇంత కావాలి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఇంత ఎరువు కావాలి, ఉమ్మడి మామనాడు జిల్లాకి ఇంత ఎరువు కావాలి, ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఇంత ఎరువు కావాలి. మీరు అవైలబిలిటీ పెట్టిరనుకో, రైతులు లైన్ ఎందుకు కడతారా? పోతారు, తెచ్చుకో. మందు షాపుల్లో మాత్రం మందు అవైలబిలిటీ ఉంటుంది తెలంగాణలో, మందు అవైలబిలిటీ ఫుల్. ఆడ ఎందుకు లైన్ కడతలేరు ఎవరు? అవైలబిలిటీ ఉంది కాబట్టి. మరి యూరియా ఎందుకు అవైలబిలిటీ ఉండలేదు? లాస్ట్ టైం ఎందుకు ప్రాబ్లం అయింది? ఆర్డర్ చేయలే వీళ్ళు. 500 కోట్లు పెట్టి ఆర్డర్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్కి ముందే, అన్ని రాష్ట్రాలలో ఆర్డర్ చేస్తారు. వీళ్ళేం చేసిర్రు? వీళ్ళు పైసలు పంపకాలే తప్ప పైసలు కట్టడాలు ఉండవు. 500 కోట్లు చూసుకుందా తర్వాత అని చెప్పేసి కట్టలేదు. తీరా రైతులకు అవసరం ఉన్నప్పుడు కడదామని అంటే యూరియా లేదు. అట్లా రాలే మనకు. కనీసం ఈ సీజన్ కన్నా ముందే కట్టి ఉండాలి, ఎంతనో లెక్క ఉండాలి, గవర్నమెంట్కి అంచనా ఉండాలి, ఎంత అవసరమో లెక్క తేలాలి, తీసుకొచ్చి ముందే పెట్టుకోవాలి. ఈ పాటికి వచ్చి ఉండాలి, నాకు తెలిసి తెలంగాణకు ఈ పాటికి వచ్చి ఉండాలి. అసలు వచ్చిందో లేదో కూడా తెలియదు, గవర్నమెంట్ దగ్గర లెక్క ఉందో లేదో కూడా తెలియదు. ఒకరు కొట్టిండ్రు, ఒక రైతు కొట్టిండు, 1,42,540 బ్యాగులు ఉన్నాయంట. యాప్లో కనిపిస్తుంది ఇది. ఏంది? యూరియా బ్యాగ్స్ అవైలబుల్ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో ఎన్ని బ్యాగులు ఉన్నాయంటే 1,42,540. మన దగ్గర 12,700 గ్రామాలున్నాయి. నిన్న ఎలక్షన్ జరిగింది. ఒక్క గ్రామానికి 11 బస్తాలు వస్తాయి. ఒక్క గ్రామానికి ఇప్పుడున్న లెక్క ప్రకారం 11 బస్తాలు వస్తాయి. అంటే 11 బస్తాలు అంటే ఒక ఊరిలో 5 ఎకరాలకు సరిపోను ఉంది. ఒక ఊరిలో 5 ఎకరాలు వేస్తారా వరి? జొన్నలేస్తున్న పరిస్థితి ఏంది అంటే ఇప్పుడు కూడా తలకిందులే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇదే, ఈ గవర్నమెంట్ దగ్గర ఏది క్లారిటీ లేదు. వీళ్ళ పేరును బయటపడకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఇది. ఇంకా వాళ్ళ యాప్లో కనిపిస్తున్న లెక్కనే నేను చెప్తున్నా. ఇట్లా నెంబర్ కొడతానంట, ఓటీపీ వస్తుందంట, గెట్ ఓటీపీ. ఆ ఓటీపీ వస్తాయో రాకపోతే ఇంక అంతే మన బస్తాలు. అసలు ఏందో గవర్నమెంట్, వాళ్ళు రోడ్ మీదకి ఎక్కకుండా యూరియా కోసం వచ్చినప్పుడు వస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గంటకు బ్యాగ్ ఇచ్చి పంపే ఏర్పాటు చేయాలి. కానీ ఈ ఈ కథలంతా ఎందుకు? మధ్యదావరం నాయన అంటే మీసాడడం వచ్చినాయన అంటే గట్లే ఉన్నది వీళ్ళ కథ. నీకు మధ్యదాకా చాదగాక మీసాలడం అని చెప్తున్నావు. ఇది కూడా గట్లే ఉన్నది. యూరియా ఇవ్వడం చాదగాక, యూరియా అంచనాలు లేక మీకు ఈ యాప్ తీసుకొచ్చి రైతుల మీద రుద్దుదాం, ఇంకా వాళ్ళు చేసుకోనికి రాదు కాబట్టి యూరియా అడగరు. అట్లే ఉండదు. మన రైతులు వస్తారు, హైదరాబాద్ దాకా వస్తారు. ఈసారి ఇట్లా చేస్తే ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు అవగాహన కల్పించాలి. ప్లస్ పారదర్శకంగా ఉండాలి. ఇంకా అడిగేతో లేడు, చూస్తూ లేడు, ఆఫీసర్ ఎవడు ఉండడు. యాప్ వీళ్ళ లెక్కను చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, మీకు ఏమన్నా సలహాలు కావాలంటే ఇక గూగుల్ని అడగండి, మమ్మల్ని అడగొద్దు మా ప్రభుత్వాన్ని. మీకు స్కీములు కావాలంటే ఏఐ ఉంటుంది, ఆ ఏఐని అడగండి, ఇంకా ఏఐ చూసుకుంటుందని చెప్తారేమో. ఇంకా ఆయన దానికి మినిస్టర్లు ఎందుకు, మంత్రులు ఎందుకు, సీఎం ఎందుకు? మీరు ఓట్లు కూడా ఇచ్చే యాప్లో అడగండి మరి రేపు.
అడుగుతారా? ఓట్లు కావాలంటే కూడా యాప్లో అడగండి, మీరు మాకు ఓటు వేయండి అని, సరిపోతుంది. రైతులు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. దీనికి గవర్నమెంట్ పట్టించుకోవాలి. అసలు ఈ తతంగం ఏందో గవర్నమెంట్కి ఏమైనా అర్థమవుతుందో లేదో చెప్పాలి. ఈ రైతులకు యూరియా కోసం యాప్ తీసుకొచ్చిందంట కదా, పాపం రైతులు యాప్ అంటే ఏందని అడుగుతున్నారు. అంటే వాళ్ళకు టెక్నాలజీ తెలియదు. రైతులకు టెక్నాలజీ దగ్గర చేయాలంటే వాళ్ళకు వ్యవసాయానికి సరిపోయే పరికరాలు, లేకపోతే శాటిలైట్లు, వాన ఎప్పుడు వస్తుంది, వరద ఎప్పుడు వస్తుంది చెప్పడాలు అజ్జేయాలి. కానీ ఇది కాదు. వీళ్ళు యూరియా ఇవ్వడం చాదకాక ఇదంతా తెచ్చినట్టున్నారు. ఇప్పుడు యూరియాకు యాప్ తీసుకొచ్చారు కదా, రేపు మీకు ఓట్లు కావాలంటే కూడా యాప్లో అడగండి. కాంగ్రెస్ వాళ్ళు ఓ యాప్ క్రియేట్ చేసుకోండి, క్రియేట్ చేసి మాకు ఓట్లు కావాలని చెప్పేసి యాప్ను అంతా డౌన్లోడ్ చేసుకోండి, మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి దానిలోనే అడగండి. ఇంకా రైతుల దగ్గర పోకండి. ఇది బాధ్యత నుంచి తప్పుకోవడం. వాళ్ళు ఆఫీసర్నో ఎమ్మెల్యేనో అడుగుకుంటున్నారు యూరియా కావాలని, దానికి విరుగుడు ఈ యాప్ తీసుకొచ్చారు అనమాట. అంటే వీళ్ళు యూరియా ఇయ్యరు, యాప్ తీసుకొచ్చారు. రైతులు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.